ఒక బీసీలు 50% పైన ఉన్న మీరు తప్పకుండా ఓటేసి భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించే 42% ఇచ్చినటువంటి ఆ పుణ్యాత్ముడు రేవంత్ రెడ్డి పాస్ చేసి నోటికాడి బుక్క కొట్టేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉన్నాయి. వాళ్ళు పెట్టుకొని దాచుకొని తింటున్నటువంటి వాళ్ళు ఈయన రౌడీ రాజ్యం అంటున్నారు. పెద్ద రౌడీలు వాళ్ళే, దుర్మార్గులు వాళ్ళే, నీచులు వాళ్ళే, అల్పులు వాళ్ళే, అధికారం చేజెక్కనందు వాళ్ళు అంటున్నారు. కానీ చిన్న శ్రీశైలం గారు అధికారం వచ్చినా రాకపోయినా, ఓడిచ్చినా, కన్నీరు గారిపించినా, దుఃఖం పెట్టినా, ఆయనకి ఎన్ని శాపాలు పెట్టినా పెట్టే భోజనం మరవలేదు, ఇచ్చే దానాలు మరవలేదు. ఆయన దానకరుణుడు, ఉదాహరణ లాంటి వాడు. కాబట్టి చిన్న శ్రీశైలం మొక్కను చూడండి, నవీన్ కొడుకును గెలిపించండి. వాళ్ళు రౌడీలు కాదు, మానవతావాదాన్ని మంచిని కాపాడే, మంచిని కాపాడే రౌడీలు అంటున్నా. మంచిని కాపాడేందుకు ప్రాణాలైన ఇవ్వడానికి, తెగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ గ్రూప్ ఏదైతే ఉన్నదో, నిజమైనటువంటి దాన ధర్మాలు చేయడంలో ఆయన ఏనాడు ఎవరిని చంపమని చెప్పలేదే, ఏనాడు ఎవరిని కొట్టమని చెప్పలేదే. సమయ సందర్భంగా సమయోచితంగా పనిచేసినటువంటి ఇంత పుణ్యాత్ముడు 40 ఏళ్ళుగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇన్ని రకాలుగా దానం చేస్తున్నటువంటి తన కొడుకును నిజంగా మీరు చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని. రేవంత్ రెడ్డి సంస్కారవాది, సంస్కరణలు తీసుకొస్తున్నాడు. ఆయన మీద బురద తల్లుతున్నారు. ఆయన సంఘ సంస్కర్తగా పనిచేస్తున్నాడు.